హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మా చిన్న బాబు బర్త్డే కోసం కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా కేక్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. మిక్సింగ్ బౌల్లోకి 3/4 కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే మిక్సింగ్ బౌల్లోకి 2 ఎగ్స్ని అయితే తీసుకొని రూమ్ టెంపరేచర్ మాత్రమే ఉండాలి. ఎగ్స్ అయితే బాగా బీట్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ పాటు బీట్ చేసుకుంటూనే ఉండాలి. ఫామ్ అవ్వాలన్నమాట. వైట్ లాగా వచ్చేయాలి. ఎల్లో మొత్తం పోయి వైట్ కలర్ వచ్చేసేయాలి. అంతవరకు మనం బీట్ చేసుకోవాలి. మనం ఎంత బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత స్పాంజ్గా వస్తుంది అన్నమాట. ఎంత వీలైతే అంత ఎక్కువసేపు అయితే బీట్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఫామ్ లాగా వచ్చేసింది. అంతవరకు బీట్ చేస్తూనే ఉండాలి. మంచిగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే మైదా తీసుకుంటున్నామో అంతే షుగర్ పౌడర్ని కూడా తీసుకోవాలి. షుగర్నైనా తీసుకోవచ్చు, కానీ ఎక్కువసేపు బీట్ చేసుకోవాలి. అదే పౌడర్ అయితే మనం ఎక్కువసేపు బీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెంగా పౌడర్ని యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కప్స్లో 1/2 కప్ ఉంటుంది కదా, అందులో 3/4 కప్ అయితే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ని అయితేనే తీసుకోవాలి, లేదంటే మనం నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. అది మీకు కొంచెం తగ్గినట్టు అనిపించినా ఇంకొంచెం అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. మనకు కొంచెంగా గట్టిగా అనిపిస్తే మాత్రం మిల్క్ యాడ్ చేసుకోవాలి, లేదు అంటే అవసరం లేదు. నేనైతే ఏమీ యాడ్ చేయకుండానే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. కుక్కర్లోకి స్టాండ్ని పెట్టుకొని గ్యాస్ కట్ విజిల్ తీసేసి మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. ఎందులో అయితే కేక్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బాక్స్కి నేను పేపర్ని అయితే ఆయిల్ పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులోకి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసేసుకొని ఫ్రీ హీట్ అయిన బౌల్లోకి పెట్టుకొని 35 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. బేక్ అవ్వడానికి 35 మినిట్స్ పడుతుంది. ఈ లోపు మనం క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ షాప్లో విప్పింగ్ క్రీమ్ దొరకలేదు. 1/2 కప్పు విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను. సేమ్ అంతే క్వాంటిటీ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి. అది కూడా చిల్డ్ మిల్క్ 1/2 కప్ని అయితే తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి రెండు కలిపి. నాకైతే 4-5 మినిట్స్ వరకు పట్టింది. చాలా సేపు బీట్ చేస్తూనే ఉన్నాను నేనైతే. ఇప్పుడు అందులోకి సేమ్ క్వాంటిటీ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ 1/2 కప్పు షుగర్ పౌడర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను క్రీమ్ కేక్ అయితే. ఇప్పటి వరకు నేను క్రీమ్ అయితే ప్రిపేర్ చేయలేదు. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. విప్పింగ్ పౌడర్ అయితే ఆన్లైన్లో తీసుకున్నాను. చేయడానికి మాత్రం ఇప్పుడు కుదిరింది మా అబ్బాయి బర్త్డేకి. క్రీమ్ కూడా ఎలా అవుతుందో అనుకున్నాను, చాలా బాగా విప్ అయింది. రెడీ అయిన క్రీమ్ని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మళ్ళీ 1 మినిట్ పాటు బీట్ చేసుకోవాలి. క్రీమ్ కరెక్ట్గా విప్ అయిందో లేదో తెలియాలంటే చూపిస్తున్న విధంగా స్పాచులాని ఉల్టా పెట్టినా కూడా కింద పడట్లేదు. చూసారు కదా, అట్లా అయితే సరిపోతుంది. అట్లాగే చేశాను నేను కూడా. క్రీమ్ అయితే బాగానే వచ్చింది. ఇప్పుడు మన కేక్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ కూడా. ఇప్పుడు దానిలో నుండి డిమోల్డ్ చేసేసుకొని మనమైతే క్రీమ్ అయితే అప్లై చేసేసుకుందాం. మనకి బటర్ పేపరే అవసరం లేదు, నార్మల్ పేపర్ని కూడా నేను పెట్టాను కదా, కొంచెం కూడా మాడకుండా వచ్చింది. కేక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి అసలు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. నైఫ్తో నేను ఇప్పటికీ ఫస్ట్ టైమే కట్ చేయడం కూడా, అండ్ బాగానే వచ్చింది, పర్ఫెక్ట్గానే వచ్చింది. ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే కేక్ అస్సలు సూపర్ అంటే సూపర్. ఇప్పుడు పైన మరియు ఉబ్బిగా ఉంది కాబట్టి అది కూడా తీసేసాను. ఇప్పుడు క్రీమ్ని అయితే అప్లై చేసేసుకుందాం. క్రీమ్ కూడా నేను ఫస్ట్ టైమే ప్రిపేర్ చేసి అప్లై చేయడం కూడా. నాకు అసలు క్రీమ్ పెట్టడం కూడా రాదు. కాకపోతే ఏంటంటే ఒకసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా వస్తుందని ట్రై చేస్తున్నాను. పర్లేదు, మరీ గట్టిగా అయితే అవ్వలేదు, కానీ బాగానే వచ్చింది. విప్పింగ్ క్రీమ్ అయితే ఇంకొంచెం థిక్గా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ నాకు క్రీమ్ అప్లై చేయడానికి నా దగ్గర టర్న్ టేబుల్ లేదు, ప్యాలెట్ నైఫ్ లేదు, నాజిల్స్ ఏమీ లేవు. అయినా కూడా నేను కేక్ ఏదో చేసేద్దామని అయితే ట్రై చేశాను.
ఒక స్పాచులాతోనే ఇవన్నీ సెట్ చేశాను అనమాట. ఫినిషింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు, కానీ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కేక్ నేమ్స్ రాయడానికి కూడా ఏరియల్ కలర్స్ కూడా లేవు. విప్పింగ్ క్రీమ్లోనే కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేసేసి పాలిథీన్ కవర్లో వేసేసి కోన్లా సెట్ చేసి ఇలా అయితే వేసి స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నేమ్ కూడా కొంచెం సరిగ్గా కుదరలేదు, కానీ బాగుంది కేక్ చూడడానికి. అయితే నేను చేశానా పర్వాలేదు అనే టైప్లో ఉందన్నమాట. మా అబ్బాయి అయితే చాలా చాలా హ్యాపీ అనమాట. ఇట్లా అయితే కట్ చేపించాము. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.